మంచిగానే మనకు అనుకూలంగానే ఉంది. పర్వాలేదు. మరి 6 గ్యారెంటీలు అన్నారు కదా, 6 నెలల్లో పూర్తి చేస్తారు నిమ్మలంగా చేస్తారు. 6 గ్యారెంటీలు అంటే కొన్ని నిమ్మలంగా చేసుకుంటూ వస్తున్నారు కదా, చేస్తారు. అంటే ఇప్పుడు నిమ్మలంగా మీరు అంటున్నారు, ఒక బస్సు తప్ప ఇంకా వేరేది ఏది కనిపించట్లేదు అని చెప్పారు. లోక్సభ తర్వాత చేస్తామని పల్లెటూర్లలో నమ్మకం ఉంది చేస్తారని. పల్లెటూర్లలో నమ్మకం ఉంది, సిటీల కంటే పల్లెటూర్లలో చేస్తారని నమ్మకం ఉంది. ఇప్పుడు 24 గంటలు కరెంట్ అయ్యారు అన్నారు కదా, ఇప్పుడు అప్పుడు మేము సప్లై చేస్తాం మంచిగానే ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు కరెంట్లు పోతున్నాయి కదా. కరెంట్ అంటే గాలి దుమ్ములు కట్టి పోతూనే ఉంటాయి, అంటూనే ఉంటారు. అది సాధ్యంగా నడుతూనే ఉంటాయి. ఏ గవర్నమెంట్లోనే పోతూనే ఉంటాయి. అప్పుడప్పుడు గత గవర్నమెంట్లో అసలు పోలేదు కదా ఎప్పటి వరకు. పోలేదంటే ఊర్లలో ఉన్న వాళ్ళకి తెలిసిద్ది. ఇక్కడ మనం గాబు కింద కప్పలు ఎక్కుంటే దేశం అంశాలంగా ఉందని సరిపోయిద్దా? మరి ఇప్పుడు బీఆర్ఎస్కి ఎంపీ సీట్లో ఒక్కటి కూడా రాలేదు, మెదక్ తప్పించి ఎప్పుడు ఎట్లా అనుకుంటున్నారు? ఇంకా అది వాళ్ళ అదృష్టం, మనం ఏం చెప్పలేస్తాం. మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంగతి ఏమైపోద్దని అనుకుంటున్నారు? ఒకసారి ఏమో మనం ఏం చెప్పలేం కదా. ఇప్పుడు మళ్ళీ రేపు వస్తే రావచ్చేమో, మనం చెప్పలేం కదా. అప్పటికల్లా ఇంకా 5 సంవత్సరాల తర్వాత ఎట్లుండిద్దో పరిస్థితి, మనం ఎట్లా చెప్పలేస్తాం. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అన్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలు బీఆర్ఎస్ మీద వ్యతిరేకతోనే ప్రజలు మాకు ఓట్లు వేస్తారు, గెలిపిస్తారు అని చెప్పేసి అని అన్నారు. ఇప్పుడు మరి బాగానే గెలిచారు. ఇప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకైతే మంచిగానే ఉంది, శాస్త్రాన్ని ఉంది నమ్మకం.